మరి ఇలాంటి ఈ మిస్టేక్స్ అంటే తెలియకుండా మీరు చేసిన మిస్టేక్స్‌లో ఈసారి మరి విష్ణు విన్యాసంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు ఏం తీసుకోలేదండి. ఇదంతా ఫన్‌గా వెళ్ళిపోయింది సినిమా అంతా. విష్ణు గారు ఇయన్నీ జాగ్రత్తగా మంచి ప్రొడ్యూసర్లు కంపల్సరీ సుబ్రహ్మణ్యం గారికి హిట్ అవ్వాలి అన్నది ఆయన గుండెల్లో ఉండిపోయింది ఫస్ట్ నుంచి కూడా. అంతా మేమంతా ఫ్రెండ్లీగానే అక్కడ షూట్ జరిగేటప్పుడు అంతా సరదాగా వాతావరణంతో ఉండేవాళ్ళం మేము. ఏ రోజు కూడా మాకు ఏది ఇబ్బందులు పడలేదు. చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టారు, షూట్కి రాకపోయినా పేమెంట్ ఇవ్వాలి అన్నాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కానీ మాకు హీరోయిన్ కానీ హీరో కానీ అదర్ ఆర్టిస్టులు కానీ మాకు బాగా సపోర్ట్ చేశారు. సో అండ్ మూవీ తీయాలి అంటే ఫస్ట్ 2 మూవీస్ తర్వాత మీరు మళ్ళీ మూవీ తీయటానికి అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారు? అంటే ఈ హీరోతో తీద్దామనే థాట్లో తీసుకున్నారా, లేకపోతే స్టోరీ బేస్డ్ మీద వెళ్దాం అనుకున్నారా? విష్ణు గారితో సినిమా చేయాలని 2 years 3 years నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. చేస్తుంటే అక్కడ విజయ్ గారు పరిచయం, ఆయన దగ్గర విజయ్ గారు ఉంటారు. ఆయనతో నేను మాట్లాడుతుండేవాడిని, నాకు విష్ణు గారితో ఒక సినిమా చేయాలని. విష్ణు గారు కూడా ఒకసారి అల్లూరు సినిమా షూట్లో కలిసాం. అప్పుడు ఈసారి సినిమా చేద్దామని అడిగితే చేద్దాం అని అది కలిసి వచ్చింది ఈసారి. అప్పుడు చేద్దాం అనుకున్నది మరి అలాగా. అంటే ఆయన చాలా మంచి ఆయన, ఎందుకంటే మేము అరోమర్ చేసాం, వర్కౌట్ అవ్వలేదని విషయం ఆయన అందరి సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు. ఆయన సుబ్రహ్మణ్యం గారు సినిమా చేస్తారు, ఆయన ధైర్యంగా రిలీజ్ చేస్తారు అని నన్ను నమ్మి డేట్లు ఇచ్చి ముందుకి సపోర్ట్ చేశారు. పేమెంట్ విషయంలో కూడా ఏ రోజున కూడా ఏ మాటగా మాట మాట్లాడుకోలేదు. విష్ణు గారు పేమెంట్ విషయంలో అసలు ఏ రోజు మమ్మల్ని టైట్ చేయలేదు. స్టిల్ టుడే నేను ఆయనకి ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. అవునా? సీరియస్లీ ఇవ్వలేదు, ఇంకా పేమెంట్ అడగలేదు కూడా ఆయన. ఓకే. సో అంటే విష్ణు గారు యాక్చువల్లీ సామాజిక వర్గమన ఇట్లాంటి మంచి హిట్స్ వచ్చిన తర్వాత ఒక టైప్ 2 హీరోగా ఉన్నప్పుడు ఆయన రెమ్యునరేషన్ కూడా ఒక స్టాండర్డ్స్లో పెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మూవీస్ కూడా చాలా చూజీగా చేద్దామని ఫిక్స్ అయ్యారు. బట్ ఈ మూవీకి రెమ్యునరేషన్ తీసుకోకుండా స్టిల్ రిలీజ్ దాకా కూడా తీసుకోకుండా చేయడానికి రీజన్ ఏంటి సార్? సో అంటే మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ని బట్టి అలాగని కాదు, ఆయన ఎప్పుడు కూడా అడగలేదు, ఇవ్వాలే కాదు. సెట్లో ఫస్ట్లో హీరోలు డబ్బులు అడుగుతారని మనకు కొంచెం భయం ఉంటుంది. వాళ్ళు ప్రొడ్యూసర్ వెళ్తే పేమెంట్ రాలేదు, మేనేజర్లు వచ్చి అడుగుతారు. ఏ రోజు కూడా ఆయన పేమెంట్ విషయంలో కానీ విష్ణు గారు కానీ వాళ్ళ మేనేజర్లు కానీ ఏ రోజు నాకు పేమెంట్ ఇస్తారని నేను షూట్కి వస్తాను అన్నది అసలు రాంగ్. అసలు మీకే అనిపించి ఉండొచ్చు కదా, ఎప్పుడైనా మీరు వెళ్ళి అడుగుదాం అనుకున్నారా? సార్ మీరు అడగట్లేదు, నేను ఇప్పుడు ఈ టైంలో ఇస్తాను అని ఏమన్నా ఎక్స్ప్లెయిన్ నేనే చెప్పేవాడిని. సార్ 1 weekలో పేమెంట్ వస్తుంది, విష్ణు గారికి కాదు వాళ్ళ మేనేజర్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళంత ధైర్యంగా సినిమా రిలీజ్ చేస్తున్నానంటే 100% విష్ణు గారు సపోర్టు ఫుల్గా ఉంది. డబ్బింగ్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ అన్నీ 24/7 ఆయన ఒక డేట్ ఫిక్స్ అయిపోయాక ఒక సినిమా వస్తుంది, రెండో సినిమా 1 week వెళ్ళింది అనగానే ఆయన మొత్తం పెట్టాడు. బట్ సంభోట్ ఎక్కడో మీకు మళ్ళీ మనసులో కొంత ఉండుండొచ్చు కదా, ఎందుకంటే కొన్నిసార్లు మన హీరోస్ హిట్ కొన్నిసార్లు మూవీస్ ముందు రెమ్యునరేషన్ తీసుకోకపోవచ్చు, బట్ ఆఫ్టర్ రిలీజ్ సక్సెస్లో షేర్ కానీ ఇలా కూడా ఉండొచ్చు. మేబీ అలా ఏమన్నా అడుగుతారనే థాట్స్ మీకు ఉన్నాయా? నాకు అలాంటి అనిపించలేదండి, ఆయన అలా కూడా అడగడు. ఆయన అలాంటి వ్యక్తి కదా ఆయన. ఓకే. సో మీరే ఫిక్స్ అయిపోయారు సక్సెస్ని బట్టి, మీరే హ్యాపీగా ఒక గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకుంటున్నారు రెమ్యునరేషన్ అయితే. ఆయన అంత డిమాండ్ నాకు ఇవ్వాలి, చెయ్యాలి, ఇది కావాలి, అదేముండదు. ఫన్ ఉంటుంది, ఎటగారు ఉంటుంది, అంతే సరదాగా మాట్లాడుతుంది. అసలు సెట్స్లో కొంచెమన్నా మాట్లాడతారా? ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్లో కానీ బయట అసలు చాలా మొహమాటంగా ఉన్నారు విష్ణు గారు. విష్ణు గారా సెట్లో అది వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో మాట్లాడుతుంటారు, వాళ్ళు బేగా కలవరు ఆయన. కానీ నచ్చిన వ్యక్తులు వచ్చిన వ్యక్తులను మాత్రం గౌరవంగా పలకరిస్తారు, సరదాగా జోకులు చేస్తుంటారు, సరదాగా ఉంటుంది. ఆయనతో ఉంటే మనకి హ్యాపీ, జోయిల్గా ఉండొచ్చు. కంటెంట్ విషయంలో కూడా భయపడాల్సిన అసలు. ఇంకోటి ఏంటంటే సినిమా కూడా స్పీడ్గా అవ్వడానికి ఏంటంటే ఆయన ఇప్పుడు ఏ రోజు మానిటర్ దగ్గరికి వచ్చి చూసి సీన్ వచ్చిందా లేదా అని చూసుకోరు, డైరెక్టర్ నమ్మేది విష్ణు గారు కంటిన్యూ అలాగే జరిగింది. ఓకే. సో అంటే మొత్తం మోడిఫికేషన్స్ కూడా ఇలా చేద్దాం మళ్ళీ రీటేక్ చేద్దాం ఇలా బాగాలేదని చెప్పేది కూడా ఏముండదు ఇప్పుడు. అదే లేదు, తర్వాత సినిమా వేసుకున్నాక అప్పుడు ఆయన ఏదైనా డౌట్ వస్తే అప్పుడు అడుగుతారు తప్ప. ఇప్పుడు ఒక 50 అడుగుల్లో కెమెరా ఉంటుంది, మానిటర్ ఉంటుంది, 50 అడుగుల నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోతుంటుంది. మళ్ళీ సీన్ చూసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ మళ్ళీ అంటారు చూసుకొని మళ్ళీ వెళ్ళాలి అక్కడికి, నా పొద్దు మళ్ళీ తీయాలి, అది చాలా టైం వేస్ట్ అవుతుంది.